పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కూడా కొట్టలేంది యంగ్ హీరో తేజ సజ్జా మిరాయి సినిమాతోని కొట్టి చూపించాడు అని చెప్పేసి ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులందరూ కూడా అనుకుంటున్నారు. సో మరి మిరాయి సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కూడా ఎంత మంచి పాజిటివ్ టాక్తో ముందుకు దూసుకెళ్తుందో అందరం కూడా చూస్తున్నాం. సో ఆయన హనుమాన్ మూవీతోని ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ను కొట్టాడో ఆ తర్వాత వచ్చే సినిమా కూడా అదే రీతిలో ఉంటుంది, అంతకు మించి డబుల్గా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మిరాయి అని ఒక సినిమా టైటిల్ చెప్పినప్పటి నుంచి అదే విధంగా దాని నుంచి పోస్టర్లు కానీ చిన్న గ్లిమ్స్ కానీ వచ్చినప్పటి నుంచి కూడా అరే ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది, ఖచ్చితంగా సినిమాని చూడాలి, అది కూడా ఫ్యామిలీతోనే చూడాలి, పిల్లలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సినిమా అని చెప్పేసి చాలా మంది కూడా స్టార్టింగ్ నుంచి అనుకున్నారు. మరి ఇప్పుడు మిరాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ కూడా అదే రీతిలో ఉందా అంటే అంతకు మించి ఉంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఉంది, మాకు చాలా మంచి డివైన్ ఎక్స్పీరియన్స్ కనిపించింది అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. సో మరి మిరాయి సినిమా ఇంత మంచి సూపర్ డూపర్ సక్సెస్ గా ముందుకెళ్తుంది కాబట్టి సినిమా రిలీజ్ అయిన 2 రోజులకే 55 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి మొన్న రిలీజ్ అయినటువంటి హరిహర వీరమలు సినిమా కానీ అంతకుముందు వచ్చినటువంటి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా కానీ కనీసం ఈ రేంజ్ హిట్ ని కూడా అది అందుకోలేకపోయాయి. సో అంత మంచి యంగ్ హీరోలు, స్టార్ హీరోలు, పెద్ద పెద్ద హీరోలు కూడా కొట్టండి మిరాయి సినిమాతోని తేజ సజ్జ కొట్టి చూపించాడు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏ ఒక్క హీరోని తగ్గించినట్టు ఇంకో హీరోని పెంచి మాట్లాడుతున్నట్టు కాదు, జస్ట్ సినిమా గురించి. ముఖ్యంగా ఒక సినిమాలో దమ్ము ఉందా, సినిమాలో కంటెంట్ ఉందా, ఖచ్చితంగా ఆ హీరో పెద్దవాడా చిన్నవాడా ఇప్పుడు వచ్చినవాడా తెలిసినవాడా తెలియనివాడా కాకుండా సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు, జనాలు చూడడానికి వస్తారు. ముఖ్యంగా మౌత్ టాక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనము సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి చూసాం, ఆ సినిమా స్టార్టింగ్లో కొంచెం యావరేజ్ టాక్తో మొదలైనప్పటికీ మౌత్ టాక్తోని అరే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, అందరూ కూడా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, బాగా కామెడీ ఉంది అని చెప్పేసి అంటే ఒకరి ద్వారా ఒకరికి చేరిపోయి ఆ తర్వాత 300 కోట్లు కొట్టే సినిమా అనేది మంచి సక్సెస్ఫుల్గా కొట్టింది. ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయ్యి ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలు కూడా ఈ రేంజ్లో హిట్లు కొట్టట్లేదు. సో ఆ విధంగా కంటెంట్ ఉంటే సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అని చెప్పడానికి మరొకసారి మిరాయి సినిమా నిరూపించింది. మరి ఇప్పుడు ఇక్కడ ఆ ఇద్దరు హీరోలని తక్కువ చేసి మాట్లాడుతున్నారని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కానీ ఎవరిని కూడా తక్కువ చేసినట్టు కాదు. జస్ట్ కంటెంట్ ఉంటే సినిమాలు అదేవిధంగా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారనేది ముఖ్య ఉద్దేశం.